ఏం మాయ చేసావే పార్ట్ 20. ఈసారి ప్రసాద్ గారు శారదా గారు ప్రేమ కన్యాదానం చెయ్యకముందే వైభవ్ అన్వి ఆ గుమ్మంలో అడుగుపెట్టడంతో అన్వి ప్రేమను చూసిన ఆనందంలో అమ్మ అంటూ వెళ్ళబోతుంటే ఉన్న చోటే కూతురి చేయి పట్టుకొని ఆపేశాడు వైభవ్. అక్కడ ఊహించని విధంగా వైభవ్ అన్విలను చూసి తులసి గారు ప్రేమ గట్టి షాక్కి గురయ్యారు. ముందుగా తేరుకున్న తులసి గారు కష్టంగా తన మనసుని అన్వి కోసం కరగకుండా కంట్రోల్ చేసుకుంటూ మొహంలో ఎలాంటి భావం లేకుండా అలానే చూస్తూ ఉండడంతో వైభవ్ అన్వీలను చూసిన ప్రసాద్ గారు శారదా గారు వర్ష మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంతలో అన్వి తనని తన తల్లి దగ్గరకు వెళ్లకుండా ఆపిన బాబాయ్ వైపు దీనంగా చూస్తూ బాబా అమ్మ దగ్గరకు వెళ్తాను ప్లీజ్ అని ఆ చిన్ని కళ్ళను మరింత చిన్నగా చేసుకొని అడిగేసరికి అప్పటికి హోల్డ్ చేసి పట్టుకున్న ఆ పసిదాన్ని చేయి వదిలేశాడు వైభవ్ తన చేయి వదలడం ఆలస్యం. చిన్ని అన్వి పరిగెత్తుకుంటూ వెళ్ళి పెళ్లిపీటల మీద కన్నీళ్లు పెట్టుకుంటున్న ప్రేమ మెడ చుట్టూ చేతులు బిగించి ఆమె మెడవెంపులో తల దాచుకొని ఐ మిస్ యూ అమ్మా, ఐ మిస్ యూ, మన ఇంటికి వెళ్ళిపోదాం, నువ్వు నాతోనే ఉందో గాని నువ్వు నేను డాడీ కలుసుందాం అనగానే అప్పటి వరకు బిగపట్టిన ప్రేమ ఏడుపు కట్టెలు తెంచుకోవడంతో గట్టిగా ఏడుస్తూ అన్వీని తన గుండెల్లో పదుముకొని మౌనంగా ఉండిపోయింది. అన్వీ ప్రశ్నకు ప్రేమ దగ్గర నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆ బుజ్జిది తనే స్వయంగా ప్రేమ కన్నీళ్లు తుడిచి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి నిన్ను నాకు ఇచ్చేయమని అమ్మమ్మను నేను అడుగుతాను అని ప్రేమ దగ్గర నుండి తులసి గారి దగ్గరకు వెళ్ళింది అన్వి. ఇంతలో జరిగేది అంతా బొమ్మలా మారి చూస్తున్న పెళ్ళికొడుకు అతని తల్లిదండ్రులు తేరుకొని ఏంటండి ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు ఎవరు వాళ్ళు అని అడగడంతో తులసి గారు వాళ్ళకి ఏదో సమాధానం చెప్పేలోగా అన్వి ప్రేమను విడిచిపెట్టి పరుగున తులసి గారి దగ్గరకు వెళ్ళి ఆవిడ కాళ్ళను చుట్టేసి అమ్మమ్మ నాకు మా అమ్మ కావాలి, మా అమ్మని నాకు ఇచ్చేయమమ్మా ప్లీజ్ అని దీనంగా అడుగుతున్న ఆ పసిదాని మాటలకి అప్పటి వరకు రాయిలా ఉండడానికి ప్రయత్నించిన తులసి గారికి 17 ఏళ్ల క్రితం తండ్రి శవం ముందు కూర్చొని తనని పట్టుకొని అమ్మ నాకు నాన్న కావాలి అని అచ్చం ఇలానే ఏడ్చిన ప్రేమ ఆవిడ కళ్ళ ముందు మెదిలేసరికి తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయారు తులసి గారు. వెంటనే మోకాల మీద కూర్చొని అన్విని తన గుండెలకు హత్తుకొని నన్ను క్షమించరా బంగారు తల్లి, నన్ను క్షమించు అంటూ అన్వి మొహమంతా ముద్దులు పెడుతూ ఆవేశంలో మీ అమ్మను నీకు దూరం చెయ్యబోయాను, కానీ నేను ఎంత పెద్ద పాప చెయ్యబోయానో ఒకసారి కూడా ఆలోచించలేకపోయాను అని బాధపడుతూ వాళ్ళ వైపే సంతోషంతో నిండిన కళ్ళ నీళ్లతో చూస్తున్న ప్రేమను దగ్గరికి సైగ చేశారు తులసి గారు. తల్లి పిలవగానే ప్రేమ కన్నీళ్లతో నవ్వుతూ వెళ్ళి తులసి గారిని అన్విని కలిపి హగ్ చేసుకుని మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండిపోయింది. నిజానికి ఆమెవి కన్నీళ్లు కాదు, ఆనంద బాష్పాలు. తులసి గారికి ఒకవైపునున్న అన్వి ప్రేమ కళ్ళల్లో నీళ్లు చూసి తన చిట్టి చేతులతో తుడుస్తూ ఏడవకు అమ్మ, ఇక నుండి మనందరం ఒకే చోట ఉందాం, డాడీ రాగానే అందరం కలిసి మన ఇంటికి వెళ్ళిపోదాం అనింది. ఆ బుజ్జిదాని మాటలకు అక్కడున్న అందరికీ కళ్ళ నీళ్లతో పాటు చిరునవ్వు కూడా రావడమే కాదు, అందరూ అన్విని మురిపెంగా చూస్తూ ఉన్నారు. ఇంతలో పెళ్ళికొడుకు ఆవేశంగా వీళ్ళ ముందుకొచ్చి ఏంటండి ఇదంతా, మీ అమ్మాయి ఇలాంటిదేనా, అప్పటికప్పుడు నిశ్చయ తాంబూలాలు మార్పిచ్చి సడన్గా పెళ్లి పెట్టించారు అని అడగగానే ప్రేమ ఎరుపెక్కిన కళ్ళతో కోపంగా చూస్తుంటే తులసి గారు కోపంగా పైకి లేచి బాబు నిజ నిజాలు తెలుసుకోకుండా నోటికొచ్చింది మాట్లాడుకు, ఈ విషయంలో తప్పు మా వైపు ఉంది ఒప్పుకుంటాను, కానీ నా కూతురి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకోను అనగానే అతను వెకిలిగా నవ్వుతూ ఊరుకోక ఏం చేస్తారు, అయినా మిమ్మల్ని కాదు, మీరు ఎలాంటి వారో తెలుసుకోకుండా అమ్మాయి అందంగా ఉంది, బాగా చదువుకుంది, పైగా వెనక ముందు ఎవరూ లేరు కదా అని పెళ్ళి అనగానే ముందు వెనుక ఆలోచించకుండా ఇంత దూరం తెచ్చిన మావాలని అనాలి. మీలాంటి వాళ్ళతో సంబంధం కుదుర్చుకొని ఎంత పెద్ద తప్పు చేశామో మాకు ఇప్పుడు అర్థమవుతుంది, చి మీకు బజా అంటుండగా అప్పటికే ఆ మాటలకు కోపంతో దవడలు బిగుసుకున్న వైభవ్ ముందుకు రాబోయాడు. కానీ అంతలోనే అక్కడికి ఎప్పుడు ఎలా వచ్చాడో తెలియని అదిత్ ఆ పెళ్లి కొడుకు ఈ దవడ ఆ దవడ ఇష్టం వచ్చినట్టు వాయించేస్తూ నిప్పులు కక్కుతున్న కళ్ళతో అతని కాలర్ పట్టుకొని సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ
ఏరా మనిషివేనా నువ్వు? అసలు అది నోరేనా? వీధి కుక్కల ఆ వాకుడేంట్రా? అయినా ఒక ఆడపిల్ల గురించి అలా మాట్లాడడానికి నోరెలా వచ్చిందిరా అని అతను ఇంకా ఎందుకు బ్రతుకున్నానా అనిపించేలా తుక్కు రేగ్గొట్టి దూరంగా విసిరి పడేసి తన వైపే భయంగా చూస్తున్న పెళ్ళికొడుకు తల్లిదండ్రులను ఉరిమి చూస్తూ, ఆడపిల్లకి 1,00,000 రిస్ట్రిక్షన్స్ పెట్టే ఈ సమాజం మగాడికి సంస్కారం నేర్పడం మర్చిపోయి ఇలా పోటీ మీదకు వదిలేస్తే ఇలానే ఉంటుంది. ఇంకోసారి ఈ ఇంటి వైపు కన్నెత్తి చూసినా సరే వాడి ప్రాణం తీసేస్తాను, వెళ్ళండి ఇక్కడి నుండి అని అరవడం ఆలస్యం. వాళ్ళు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని అప్పటికే అదిత్ కోటింగ్ వల్ల స్పృహ కోల్పోయిన తమ కొడుకుని తీసుకొని బ్రతుకు జీవుడా అంటూ అక్కడి నుండి పారిపోయారు. వాళ్ళు అలా వెళ్ళగానే తులసిగారి మనసులో అప్పటి వరకు ఏదో మూల అదిత్ విషయంలో ఉన్న భయం ఇప్పుడు అతను తీసుకున్న స్టెప్ వల్ల పటాపంచులు కావడంతో చాలా సంతోషంగా అనిపించింది. ఇక ప్రేమను అదిత్కి ఇచ్చి పెళ్లి చేయడానికి ఆవిడకు ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రేమ మెల్లగా అదిత్ మనసుని మార్చుకోగలదు అన్న నమ్మకమైతే ఆవిడకు వచ్చింది. అసలు ఆవిడ అదిత్ విషయంలో అంత కఠినంగా ఉండడానికి కారణం అదిత్ని చూసింది 2-3 సార్లే అయినా అతను ప్రేమ దగ్గర నిర్లక్ష్యంగా ఉండడం తులసిగారి దృష్టి దాటిపోలేదు. అందుకే అన్వి గురించి ఆలోచించి తన బిడ్డ జీవితం నాశనం చేయడం ఇష్టం లేక ఇలా కఠినంగా ఉండిపోయారు. కానీ ఇప్పుడు అన్వి అలా అడిగేసరికి పూర్తిగా కరిగిపోయినా ఏదో మూలన కూతురి గురించి ఉన్న బెంగ ఇప్పుడు అదిత్ తీసుకున్న స్టెప్ వల్ల పటాపంచులు కావడంతో ఇక ప్రేమ అదిత్లను ఒక్కటి చేసి అన్వికి తల్లి ప్రేమ అందేలా చెయ్యాలనుకున్నారు. దాంతో తులసి గారు అదిత్ ఆ పెళ్లి కొడుక్కి ఇచ్చిన కోటింగ్ వల్ల బెదిరిపోయిన అన్విని దగ్గరకు తీసుకొని చిన్న చిరునవ్వుతో, మీ అమ్మని నీకు ఇచ్చేస్తాను బంగారం, అమ్మా నాన్న ఎప్పుడు కలిసే ఉంటారు అని నాకు మాట ఇవ్వు అని అడిగారు. అప్పటి వరకు ఎవరికి వారు జరిగిన సంఘటనకి ఆవిడ ఎలా రియాక్ట్ అవుతారో టెన్షన్ పడుతూ ఉన్నారు. సడన్గా ఆవిడ అలా రియాక్ట్ అయ్యేసరికి అందరికీ ఒక్కసారిగా జర్క్ ఇచ్చినట్టుగా అయింది. కానీ వెంటనే తేరుకొని అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరికంటే ఎక్కువగా వర్ష, వైభవ్లానే చెప్పాలి. కానీ అంతలోనే తులసి గారు అన్విని అడిగిన మాట గుర్తొచ్చి అందరూ కంగారుగా ఆ పసిది ఏం సమాధానం ఇస్తుందో అని చూస్తూ ఉంటే అన్వి మాత్రం చిన్న చిరునవ్వుతో తులసి గారిని గట్టిగా హగ్ చేసుకొని, అమ్మ, నేను, డాడీ హ్యాపీ ఫ్యామిలీ అమ్మమ్మ, అమ్మ డాడీ ఎప్పుడు కలిసే ఉంటారు, ఐ ప్రామిస్ యూ అని వయసుకి మించిన మెచ్యూరిటీతో ఆవిడకు మాటిచ్చేసరికి తులసి గారికి ఆనందంలో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పటి వరకు ప్రేమ కోసం విధ్వంసం సృష్టించిన అదిత్ మాత్రం ఇప్పుడు జరిగేదానితో తనకి సంబంధం లేనట్టు మొబైల్ చూసుకుంటూ ఉంటే ప్రేమ కన్నీళ్లతో ఎలాంటి భావం లేకుండా అదిత్ వైపే చూస్తూ ఉంది. ఇంతలో తులసి గారు వైభవ్ అదిత్లను దగ్గరికి రమ్మని పిలిచి ఇద్దరిని క్షమించమని అడిగారు. అదిత్ ప్రేమ విషయం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నా తులసి గారిని మాత్రం వైశాలి గారితో సమానంగా భావిస్తున్నాడు. అందుకే ఆవిడ అలా క్షమాపణ అడిగేసరికి అలా మాట్లాడకండి అంటూ ఆవిడ చేతులు పట్టుకున్నాడు అభిమానంగా. కూతురికి తల్లి ప్రేమ లభించడానికి ఒక విధంగా ఆవిడే కారణం కదా. కాసేపటికి ప్రసాద్ గారు అదిత్ వైభవ్లతో మాటల్లో ఉండగా అప్పుడే వాళ్ళకి కాఫీలు అందిస్తున్న శారదా గారు, అక్క ఈరోజు చాలా మంచిది, అందుకే అబ్బాయి తల్లిదండ్రులతో ఒకసారి అన్నీ మాట్లాడుకుంటే బాగుంటుంది అనగానే వైభవ్ వెంటనే వైశాలి గారికి కాల్ చేసి తులసి గారి ఇంటికి రమ్మని మాట్లాడమని ఆవిడ ముందు వైశాలి గారితో మాట్లాడడానికి ఇబ్బంది పడ్డారు. కానీ అటువైపు నుండి వైశాలి గారు, ఇబ్బంది పడకండి వదిన, ఒక తల్లిగా మీ ఆవేదన అర్థం చేసుకోగలను, మిమ్మల్ని నేనేం తప్పుగా అర్థం చేసుకోలేదు అనేసరికి ఆవిడ మనసు ఎలాంటిదో అర్థం కావడంతో కూతురి అదృష్టాన్ని తలుచుకొని చాలా సంతోషించారు తులసి గారు. తులసి గారు ముందు వైశాలి గారితో మాట్లాడడానికి ఇబ్బంది పడ్డారు. కానీ అటువైపు నుండి వైశాలి గారు, ఇబ్బంది పడకండి వదిన, ఒక తల్లిగా మీ ఆవేదన అర్థం చేసుకోగలను, మిమ్మల్ని నేనేం తప్పుగా అర్థం చేసుకోలేదు అనేసరికి ఆవిడ మనసు ఎలాంటిదో అర్థం కావడంతో కూతురి అదృష్టాన్ని తలుచుకొని చాలా సంతోషించారు తులసి గారు. అక్కడ జరిగిన విషయం చెప్పి వైశాలి గారిని, చంద్రశేఖర్ గారిని వీలైనంత తొందరగా అక్కడికి రమ్మని చెప్పి కాల్ కట్ చేశారు తులసి గారు. ఈలోపు శారదా గారు, వర్ష ప్రేమల సాయంతో అందరికీ బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేసి వైభవ్ అదిత్ వద్దని మొహమాట పడుతుంటే ప్రసాద్ గారు, ఇంకా మనలో మనకి ఈ మొహమాటాలు ఏంటి అల్లుళ్ళు, పదండి తిందాం, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది
అనడంతో ఇంకా ఇద్దరు కాదనలేక ప్రసాద్ గారితో కలిసి అక్కడ డైనింగ్ టేబుల్ లేకపోవడంతో వాళ్ళని కుర్చీలో కూర్చోమన్నా పర్లేదు అంటూ ఇద్దరు ఆయన పక్కనే నేల మీద కూర్చున్నారు. వర్ష, శారద గారు ఆ ముగ్గురికి వడ్డిస్తుంటే ప్రేమ మాత్రం వాళ్ళకు కాస్త దూరంగా కూర్చొని తన బుజ్జి అన్విని కూర్చోపెట్టుకొని ఆ బుజ్జిది చెప్తున్న కబుర్లు వింటూ పంచదార, నెయ్యి కలిపి ఇడ్లీ తినిపిస్తుంటే చాలా ఇష్టంగా తింటూ ఉంది అన్వి. వర్ష వడ్డించిన ఇడ్లీ, పూరి తింటూనే మరోవైపు ప్రేమ దగ్గర తల్లి ప్రేమను పొందుతూ అల్లరి చేస్తూ టిఫిన్ తింటున్న కూతుర్ని చూసుకొని మురిసిపోతూ మరోసారి తను ప్రేమ విషయంలో తీసుకున్న నిర్ణయంలో తప్పేం లేదని తన మనసుకి తాను సర్ది చెప్పుకున్నాడు అదిత్. వీళ్ళ టిఫిన్లు పూర్తయ్యేసరికి వైశాలి గారు, చంద్రశేఖర్ గారు వాళ్ళు పంతులు గారిని వెంట పెట్టుకొని ప్రేమ ఇంటికి చేరుకున్నారు. ప్రేమ విషయంలో అదిత్ ఫ్యామిలీ చూపిస్తున్న చొరవ, ఆతృత చూసి చాలా ముచ్చటగా అనిపించింది ప్రసాద్ గారికి. వాళ్ళని చూసిన శారదా గారు, తులసి గారు సాదరంగా ఆహ్వానించి కాఫీలు, టిఫిన్లు అందిస్తుంటే చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ, అమ్మ, చెల్లెమ్మ, ముందు వీళ్ళ జాతకాలు చూపించి అన్నీ బాగుంటే దగ్గరలో ఉన్న ముహూర్తానికి ఇద్దరికి ముడి పెడదాం అనగానే పంతులు గారికి ప్రేమ జాతకం తెచ్చి ఇచ్చారు తులసి గారు. కాసేపటికి అదిత్ ప్రేమల జాతకాలు క్షుణ్ణంగా పరిశీలించిన పంతులు గారు ప్రకాశవంతమైన చిరునవ్వుతో, అమ్మ, ఇద్దరి జాతకాలు దివ్యంగా కలిశాయి. ఎంతగా అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా, ఒకరి కోసం ఇంకొకరు ఏదైనా చేసే అంతగా అని చెప్పగానే అందరి మొహాల్లో చెప్పలేనంత సంతోషం. కానీ ఆయన మాటలకి అదిత్ మాత్రం ఏదో వినకూడనిది విన్నట్టు మొహం కందగడ్డ పెట్టుకొని ప్రేమను ఉరిమి చూస్తుంటే ప్రేమ మాత్రం ఎలాంటి భావం లేకుండా అతన్ని చూసింది. ఆమె చూపిని ఏమాత్రం లెక్క చేయకుండా ఎప్పటిలా నిర్లక్ష్యంగా ఆమె నుండి చూపు తిప్పుకొని పైకి తిట్టలేనివి మనసులో తిట్టుకుంటూ కాస్త తనని తాను కంట్రోల్ చేసుకున్నాడు. ఇంతలో చంద్రశేఖర్, మంచిదండి, దగ్గరలో నిశ్చితార్థానికి పెళ్లికి ఏవైనా మంచి ముహూర్తాలు ఉంటే చూడండి అనడంతో ఆయన పంచాంగం తిరిగేసి వేళ్లతో ఏవో లెక్కలు కట్టి, అయ్యా, మరో అరగంటలో నిశ్చితార్థానికి, రేపు ఉదయం పెళ్లికి దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి. కాదు, మాకు కొంచెం టైం కావాలి అంటే ఇంకా ముహూర్తాలు ఏమైనా ఉన్నాయేమో చూస్తాను అని ఆయన చెప్పాల్సింది చెప్పారు. ఆయన మాటలకు ఎవరికి వారు మౌనంగా ఉండిపోయారు. నిజానికి ప్రేమకు చేయబోయి ఇంకా లేట్ చేయడం తులసి గారికి అస్సలు ఇష్టం లేదు. ఈ విషయం వేరే విధంగా బయటకు పొక్కక ముందే ఈ పెళ్లి జరిగితే పిచ్చిగా వాగే అందరి నోర్లు మూత పడతాయని, అప్పుడు తన బిడ్డకు కూడా కొత్త జీవితంలో సంతోషంగా ఉంటుంది అని ఉంది ఆమెకు. కానీ కాబోయే వియంకులు ముందు ఆ విషయం ఓపెన్ అయ్యే ధైర్యం లేక ఆమె మౌనంగా ఉండిపోయారు. వైశాలి గారు, చంద్రశేఖర్ గారు మాత్రం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రేమ అదిత్లను పెళ్లి బంధంతో ఒకటి చేస్తే అంతా మంచిది అని ఆ ఇద్దరి అభిప్రాయం. ఎందుకంటే అదిత్ మనసు ఏ క్షణంలో ఏ విధంగా మారుతుందో అన్న భయం ఆ ఇద్దరికీ కాదు, వైభవ్కి కూడా ఉంది. అందుకే వెంటనే తులసి గారి వైపు కళ్ళతోనే సైగ చేసి అడిగేసరికి ఆమె చిరునవ్వే సమాధానంగా ఇవ్వడంతో ఇక ఈ భార్యాభర్తలిద్దరూ రిలాక్స్గా ఫీల్ అయ్యి ఈ ముహూర్తమే ఖాయం చేయండి పంతులు గారు అనడంతో పంతులు గారు నిశ్చితార్థానికి ఏమేం కావాలో చెప్పడంతో శారదా గారు వర్ష హెల్ప్తో తొందరగానే అన్నీ సిద్ధం చేశారు. క్షణాల్లో అదిత్ ప్రేమల నిశ్చితార్థం జరిగిపోయింది. పెద్దలు తాంబూలాలు మార్చుకోగానే అప్పటికే ఎందుకైనా మంచిదని వైశాలి గారు వస్తూ కొన్ని తెచ్చిన రింగ్స్ ప్రేమ అదిత్ల చేతికిచ్చి మార్చుకోమని చెప్పారు. అదిత్ అయిష్టంగానే తల్లి దగ్గర నుండి రింగ్ తీసుకొని కళ్ళల్లో వింధ్య మొదలుతుంటే ఆమెను తలుచుకుంటూ చిన్న చిరునవ్వుతో ప్రేమ చేతికి ఉంగరం తొడిగి ప్రేమ చేత తను కూడా రింగ్ పెట్టించుకున్నాడు. ఆ తర్వాత పెద్దవాళ్ళు అందరూ అక్షింతలు వేసి ఆ ఇద్దరిని ఆస్వాదిస్తే వర్ష ప్రేమను హగ్ చేసుకొని, వైభవ్ అదిత్ని హగ్ చేసుకొని విష్ చేశారు. వర్ష విష్కి ప్రేమ చిన్న నవ్వి ఊరుకుంది. కానీ అదిత్ మాత్రం తమ్ముడి సంతోషానికి ఆనకట్టు వేస్తూ నిప్పులు తొక్కిన కోతిలా కొర చూసేసరికి అన్న చూపులకు భయపడిన వైభవ్ ఒక వెర్రి నవ్వుతూ అన్న దగ్గర నుండి దూరంగా వెళ్ళి ప్రేమను చూసి సంతోషంగా కంగ్రాట్స్ వదిన అని చెప్పేసరికి థ్యాంక్ యూ వైభవ్ గారు అని సమాధానమిచ్చింది ప్రేమ. ఆ మాటకు వైభవ్, అయ్యో, ఇంకా గార్లు బూర్లు ఏంటి వదిన, చక్కగా అమ్మ వాళ్ళు పిలుస్తున్నట్టు నువ్వు కూడా చిన్న అని పిలిస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనగానే ప్రేమ హ్యాపీగా ఫీల్ అవుతూ సరే చిన్న అనింది. కాసేపటికి పెద్దవాళ్ళందరూ రేపే పెళ్లి కావడంతో దాని గురించి డిస్కషన్లో పడ్డారు. అదిత్ పెళ్ళి
చాలా సింపుల్గా జరగాలి, వీలైతే రిజిస్టర్ మ్యారేజ్ అయినా ఓకే అనడంతో మరీ అలా రిజిస్టర్ మ్యారేజ్ చేయడం ఇష్టం లేని పెద్దవాళ్ళు గుళ్ళో పెళ్లి చేయాలి అని నిర్ణయించుకొని ఎవరికి వారు తల ఒక పనిలో బిజీ అయిపోయారు. వైభవ్, ఆదిత్, వర్ష ప్రేమలను బట్టలు గోల్డ్ షాపింగ్ చేసుకొని రమ్మనడంతో అన్విని తీసుకొని నలుగురు షాపింగ్ మాల్కి బయలుదేరారు. వీళ్ళు షాపింగ్ మాల్కి చేరుకోగానే ఆదిత్ లోపలికి వచ్చే ప్రసక్తే లేదని మొండిగా చెప్పడంతో ఇక అన్నతో ఎక్కువ వాదించే ధైర్యం లేక వైభవ్, వర్ష, ప్రేమ అన్విలను తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. ఆదిత్ ఏం చేస్తున్నా అయిష్టంగా చేయడం ప్రేమ మనసుని నొప్పిస్తున్నా అదేం బయట కనిపించనివ్వకుండా నవ్వుతూ నటించడం ఇప్పటి నుండే అలవర్చుకుంటుంది ప్రేమ. మాల్లోకి వెళ్ళగానే వైభవ్ ప్రేమ వాళ్ళని వాళ్ళ షాపింగ్ చేసుకుని రమ్మని పంపించి తను ఆదిత్ కోసం మెన్స్ సెక్షన్కి వెళ్ళబోతుంటే ఆదిత్ బట్టల కోసం ప్రేమ కొంత డబ్బు వైభవ్ చేతిలో పెట్టింది. అది ఆచారం కాబట్టి ఇంకేం మాట్లాడలేక వైభవ్ కూడా ఒక కార్డ్ తీసి ప్రేమ చేతికిచ్చి పిన్ చెప్పి అతను మెన్స్ సెక్షన్కి వెళ్ళాడు. ప్రేమ ముందుగా బుజ్జి అన్వి కోసం పట్టుపరికిని జాకెట్ తీసుకుని తర్వాత తన కోసం పెళ్లి చీర, ఇంట్లో వాళ్ళందరి కోసం బట్టలు తీసుకొని బిల్ పే చేసి బయటకు వచ్చేసరికి వైభవ్ కూడా అప్పుడే మగవాళ్ళిద్దరికీ బట్టలు తీసుకొని పార్కింగ్ వైపు చూస్తూ కనిపించాడు. ఆదిత్ వెయిట్ చేస్తున్నాడు అన్న భయంతో అటు వైభవ్ మాత్రమే కాదు మరోవైపు ప్రేమ, వర్షాలు కూడా తొందరగానే షాపింగ్ ముగించి రావడంతో వైభవ్ అక్కడి నుండి నేరుగా జ్యువెలరీ స్టోర్కి తీసుకెళ్లాడు. అక్కడ మాత్రం వైభవ్ ఎందుకో బ్రతిమలాడి మరీ అన్నను స్టోర్లోకి తీసుకెళ్లాడు. ప్రేమ నల్లపూసల చైన్, మంగళసూత్రాలు తప్ప తనకి ఇంకేం వద్దని చెప్పడంతో ముందు సూత్రాలు తీసుకుని నల్లపూసల చైన్ కోసం మోడల్స్ చూపించమని ఆదిత్ అయిష్టంగా ఉన్న అతన్ని సెలెక్ట్ చేయమని వైభవ్ కళ్ళ వేళ్ళ పడి బ్రతిమలాడంతో ఆదిత్ తప్పక చాలా సింపుల్గా ఏ లెటర్తో ఉన్న నల్లపూసల చైన్ సెలెక్ట్ చేసి పక్కకు వెళ్ళిపోయాడు. ఆ మాత్రం దానికి ప్రేమతో సహా అందరూ చాలా సంబరపడిపోయారు. కానీ పక్కకి వెళ్ళిన ఆదిత్ కళ్ళు అక్కడ ఎవరో కిడ్స్ వడ్డానం మీద పడడంతో వెంటనే అది ప్యాక్ చేయమని చెప్పి అది అన్వికి ఊహించుకుంటూ తెగ మురిసిపోయాడు ఆదిత్. వీళ్ళ షాపింగ్ పూర్తి చేసుకొని అప్పటికే లంచ్ టైం అవ్వడంతో అందరూ కలిసి దగ్గరలో ఉన్న రెస్టారెంట్లో లంచ్ చేసి ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకునేసరికి ఎవరికి వారు చాలా బిజీగా ఉన్నారు. ఇంతలో వైశాలి గారు వైభవ్ దగ్గరికి వచ్చి చిన్న అన్నయ్య పెళ్లి విషయం జశ్వంత్కి చెప్పి పెళ్లికి రమ్మని చెప్పు నాన్న, అన్నయ్యకి చెప్పినా వాడికేం పట్టినట్టు వెళ్ళిపోయాడు అని చెప్పారు. అప్పుడే అటుగా వెళ్తున్న ఆ మాట విన్న వర్షకు జశ్వంత్ని తలుచుకోగానే ఒక్కసారిగా మనసు చివుక్కుమంది. ప్రేమ మనసులో అతని మీద గౌరవం, అభిమానం మాత్రమే ఉండొచ్చు, కానీ అతను ప్రేమను పిచ్చిగా ఆరాధిస్తున్నాడు. ఇప్పుడు ఈ పెళ్లి విషయం తెలిస్తే అతను ఎలా రియాక్ట్ అవుతాడో అన్న భయం వర్షలో ఎక్కువ కావడంతో ఏం జరిగినా అంత దేవుడి మీద భారం వేయడం తప్ప తనేం చేయలేదు. కాబట్టి ఈ సమయంలో జశ్వంత్కి ధైర్యం ఇమ్మని మాత్రమే కోరుకోగలిగింది. ఇంతలో వైభవ్ కాస్త పక్కకి వెళ్ళి జశ్వంత్కి కాల్ చేశాడు.